మోహన్ రావు గారు అనవసరంగా ఆయన ఇది మోహన్ రావు గారు లేనిపోని ఒక్క నిమిషం పంచాయతీ ఒక్క నిమిషం మోహన్ రావు గారు చెప్పండి. ఎలాగూ మీకు ఆంధ్రప్రదేశ్లో 100% స్ట్రైక్ రేట్ ఉంది. అలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్లో హ్యాపీగా అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, అక్కడ ఉండొచ్చు కదా. తెలంగాణకు వచ్చి ఇక్కడ విద్వేషాలు సృష్టించి మళ్ళీ అంటే గత 50 సంవత్సరాల నుంచి తెలంగాణ పూర్తిగా అన్యాయం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏదో 10-12 సంవత్సరాల నుంచి మేము ప్రశాంతంగా ఉన్నాం, ఈ సమయంలో మళ్ళీ మీరు రావాల్సిన అవసరం ఏముంది అని ఇక్కడ తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఏమైనా పాకిస్తానా సార్? మీకు ఒక మాట చెప్తా సార్, మీకు ఒక కళాకారుడిగా వ్యవస్థలో ఉన్న ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకునే వ్యక్తిగా ఆయన భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళి ప్రశ్నించే మనస్తత్వం ఉంది. మరి ముఖ్యంగా తెలంగాణ బ్రతుకుల్ని దగ్గర నుంచి చూసిన ఆయన, ఎందుకంటే తెలంగాణ బతుకులన్నింటినీ చూస్తారా, ఈరోజు చాలా మంది చాలా విధాలుగా మాట్లాడతారు. ఒక కళాకారుడిగా నేను చెప్తున్నాను, గద్దరన్నతో పర్సనల్ గా సంబంధం ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. వంగపండు ప్రసాదరావు గారు, గద్దర్ గారు బామ్మర్దని పిలుచుకొని కేవలం వంగపండు గారు రాసిన చాలా పాటల్లో, మరి వంగపండు గారికి పేరు వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ మరి గద్దర్ గారిని అయితే మాత్రం ఈ ప్రపంచానికి చూడగలిగాం. ఎందుకంటే ఈ వ్యవస్థలో మార్పు కోసం మరి వాళ్ళు ఒక భావజాలంతో ముందుకెళ్లే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు మరి ఆ భావజాలాన్ని ఎత్తుకుంటున్న గద్దర్ గారిని మరి ప్రేమించడం, మరి గద్దర్ గారు కూడా ఆయన ప్రేమించడం, వ్యవస్థలో మార్పు కోసం. ఆ వ్యవస్థలో తెలంగాణ ఉందా లేదా మీరు చూసుకోవాలి. లేదనుకుంటే ఆ వ్యవస్థలో మార్పు చెందాలనే వ్యవస్థలో తెలంగాణ ఉందనుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ కంటెస్టెంట్ చేస్తారు. ఎందుకంటే మీరు అన్నారు పవన్ కళ్యాణ్ గారికి ఏమీ లేదు, ఏమీ తెలియదు, ఏమీ రాదు అని చెప్తున్న నాయకులందరికీ కూడా ఒకటే చెప్తాను. మోహన్ రావు గారు ఒక నిమిషం. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారా, పోటీ చేయరా అది అనేది ఒక్కసారి మనం పక్కకు పెడితే, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల తర్వాత ఇక్కడ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రెస్పాండ్ అవుతూ ఏదైతే కాంట్రాక్టర్ల విషయం పవన్ కళ్యాణ్ మాట్లాడాడో, ఇక నుంచి ఆంధ్రాకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లని తెలంగాణలో మేము ఎలాంటి వర్క్స్ ఇవ్వము అని డైరెక్ట్గా తేల్చి చెప్పేశారు. అంటే ఇది అక్కడ వాళ్ళ కాంట్రాక్టర్స్ పుట్టగొట్టినట్టే కదా పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా. ఒకటే కాంట్రాక్టర్లు ఇప్పుడు మీరు దోపిడీ వ్యవస్థ మీద మాట్లాడుతున్నారు. నిజంగా కాంట్రాక్టర్లు పంపించమని చెప్పండి. ఎవరొద్దన్నారు? నేను ఒక మాట చెప్తున్నాను. మన ఏకూరుకోమన్న సోమన్న ఒక పాట రాస్తాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరు పాలయ్యిందిరా తెలంగాణ, ఎవరు వెళ్తున్నారా అని చెప్పి ఇటు టిఆర్ఎస్ ని ప్రశ్నిస్తాడు, అటు కాంగ్రెస్ ని ప్రశ్నిస్తాడు. మరి ప్రజాస్వామ్యం తెలంగాణ ప్రజలకి ఇంకా వాళ్ళకి అధికారం రాలేదని మరి ఆయన పాట ద్వారా చైతన్యవంతం అవుతున్నారు. ఇప్పుడు అధికారం ఎవరి చేతిలో ఉందో చెప్పండి. తెలంగాణ ప్రజలు చైతన్యవంతం అయితే అక్కడ ఈ రోజు కూడా రెడ్లు కబంధ హస్తాల్లో మరి ఎవరైతే ఉన్నారో టిఆర్ఎస్, మరి వాళ్ళ కబంధ హస్తాల్లో మరి ఈ కాంట్రాక్ట్లు ఇవన్నీ కూడా వేరే కొన కబంధ హస్తాలు ఉన్నాయి కదా, వాటిలన్నింటినీ విడిపించవచ్చు కదండి. అంటే తెలంగాణ ఇంకా కబంధ హస్తాల్లో ఉందని చెప్తున్నారా మీరు? తెలంగాణ ఇంకా కబంధ హస్తాల్లో ఉంది, ఇటు పవన్ కళ్యాణ్ వచ్చి దీన్ని విడిపిస్తారని చెప్తున్నారా? అంతే కదా. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ వచ్చిన పవన్ కళ్యాణ్ అక్కడే ముఖ్యమంత్రి కాలేకపోయాడు. అక్కడే పూర్తిగా ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు ఏవైతే ప్రవేశపెట్టారో వాటినే ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఇంప్లిమెంట్ కాలేదు అని చెప్పి ప్రజల నుంచి ఆరోపణలు. అలాంటి పవన్ కళ్యాణ్ ఏపీ వదిలేసి తెలంగాణకు రావాల్సిన అవసరం ఏముంది? రాజకీయాల్లో వ్యూహం అనేది అవసరం సార్. మీరు వ్యూహం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి రాష్ట్రం చిన్నాభిన్నం అయిపోయింది. వేరే వ్యక్తి వచ్చేసి రాష్ట్రాన్ని మొక్కలు చేసి పాడేశారు. కాబట్టి ఇక్కడ రాజధాని నిర్మించుకోవాలి, ఒక ఇల్లు నిర్మించుకోవాలి. మరి గత కొన్నాళ్ళుగా హైదరాబాద్ డెవలప్మెంట్ చేసి పట్టుబట్టలతో పంపిస్తే ఈరోజు ఇల్లు లేకుండా ఉన్నాం. ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో మరి వేరే వ్యక్తి వచ్చి విచ్చలవిడిగా 3 రాజధానులు అంటాడు, 4 రాజధానులు అంటాడు. ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ ఇంకొక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉందనే భయంతో
ప్రజలకు రక్షణగా నిలబడడం కోసం ఒక వ్యూహాన్ని రచించి మరి ఈయన 2 అడుగులు తగ్గి మరి ప్రభుత్వాన్ని నిలబెట్టి ఈ రోజు రాజధాని నిర్మాణం చేసుకుంటున్న ఈ క్రమంలో మీరేమో- పక్క రాష్ట్రంలో కూడా మోహన్ రావు గారు మీరేమో అటు చెప్పండి. ముందస్తు దృష్టితో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నాడు అన్నారు. 2019లో పోటీ చేసిన 2 స్థానాల్లో గెలవలేక పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. అట్లీస్ట్ తానైనా గెలుస్తానేమో అనే ఒక ఆశతో తెలుగుదేశం పార్టీతో బీజేపీతో కలిశాడని చెప్పి ప్రజలు అంటున్నారు. ఒక్క మాట నిజం అండి. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇందాక ఎవరో చెప్పారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎవరో అన్నారు కదా, ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిగానే లేకపోయినట్లయితే, ఒక శక్తిగానే లేకపోయినట్లయితే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి వేరేలా ఉండేది. అది అందరికీ తెలుసు, కానీ మాట్లాడరు, దాన్నే రాజకీయం అంటారు. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చి వాస్తవాలు మాట్లాడతారండి. ఆయనకి మనసులో కపటం ఏముండదు, వాస్తవాలు మాట్లాడతారు. రాజకీయాల్లో వాస్తవాలు మాట్లాడితే శత్రువులా చూస్తారు. అదే ఇప్పుడు మాకు వచ్చిన పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే, ఇప్పుడు సోకాల్ లీడర్లు ఎవరైతే ఉన్నారో, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ప్రజాభిప్రాయాన్ని చెప్పే క్రమంలో మార్చి చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు యాజిటీగా చెప్తారు. అదే వాళ్ళకి వీళ్ళకి ఉన్న తేడా. యాజిటీగా ప్రజాభిప్రాయాన్ని కొండపాతలు కొడతారంటే ఆయన నిజమే. ఇందాక కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, మరి చాలా మంది మాట్లాడుతున్నారు, వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేము ఒక వ్యూహం ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలాలను ఇంకా పేద ప్రజలకి తెలంగాణలో అందలేదండి. తెలంగాణ ఇంకా మోహన్ రావు గారు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.